ఏపీ ఎంసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్ నుంచి మనకైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే నిన్నైతే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళకైతే ఫిజికల్ రిపోర్టింగ్ తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి అనేది ఇంతకు ముందు వీడియోలో అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఐ కార్డ్లో ఇస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా మనకైతే కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్లో మనకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళే ముందు ఈ వీడియో అయితే చూడండి, మీకైతే హెల్ప్ఫుల్గా. మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకైతే ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కింద చూసినట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఫర్ ద రిపోర్టింగ్ అనేసి ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసే ముందు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మనకి ట్యూషన్ ఫీ వస్తుందా రాదా అనేసి ఇప్పుడు మన అలాట్మెంట్ షీట్ ఆర్డర్లో మనకైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఫీజు రిమెన్స్మెంట్ అనేసి ఇక్కడ ఉండడం అయితే జరిగింది కదా. అంటే ఎస్ అని ఉంటే మీకైతే ఒక్క రూపాయి అనేది పే చేయని అవసరం లేదు, గవర్నమెంటే పే చేస్తుంది. ఫుల్ ఫీజు రిమెన్స్మెంట్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. జీరో కనుక ఉన్నట్లయితే మీరైతే గవర్నమెంట్ నుంచి మీకైతే కాలేజ్ ఫీజు రిమెన్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే చూసుకోవచ్చు క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రిపోర్టింగ్ చేసే ముందు ఇవన్నీ చూసుకొని చదువుకొని వెళ్ళండి. ఒకసారి ఎవరైనా అడిగితే ఈ విధంగా అయితే చూపించండి అనమాట. ఇక్కడైతే ఫస్ట్ లైన్ వచ్చేసరికి మనకి ఏంటంటే క్యాండిడేట్ మోస్ట్లీ డౌన్లోడ్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ ద అంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి అనమాట. అండ్ రిపోర్టింగ్ అనేది కాలేజ్ రిపోర్టింగ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి కదా. అంటే ఫస్ట్ అయితే మీరైతే ఒక సిస్టంలో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. తర్వాత కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్టింగ్ అనేది చేయాలి. లైన్లో ఏంటంటే మీరు బోత్ ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. అంటే అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ రిపోర్టింగ్ ఉంది కదా. అంటే మీరు సిస్టంలో రిపోర్ట్ చేస్తారు కదా, ఆ రిపోర్ట్ అండ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ అనేది కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాలి. అది 1 కాపీ మాత్రమే అయితే సబ్మిట్ చేయాలి. ఓన్లీ కాపీస్ మాత్రమే అయితే అడుగుతారు వాళ్ళు. ద ఇన్స్టెడ్ డెడ్ లైన్ టు బోత్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 ఆగస్ట్ అనమాట. అంటే మీరు ఈ మధ్య లేకుంటే ఈ 2 రోజులు గ్యాప్ మనకైతే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే 13 వరకు అయితే ఛాన్స్ ఇవ్వడం అయితే జరిగింది కదా. ఈ 13 లోపు ఎవరైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీకైతే సీట్ అనేది క్యాన్సిల్ అవడం జరుగుతుంది. సో ఆ క్యాన్సిల్ అయిన వేకెన్సీస్ ఉంటాయి కదా, క్యాన్సిల్ అయిన సీటు మీకైతే సెకండ్ ఫేజ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. రిజల్ట్స్ కూడా తీసుకువెళ్ళండి, కానీ ఏంటంటే అది వెరిఫికేషన్ ఓన్లీ మాత్రమే. ఎవరు అడిగితే అంటే కాలేజీలో మీరైతే అడుగుతారంటే కొన్ని కాలేజెస్లో అడుగుతారు. ఆ కాలేజీలో ఏంటంటే మీకైతే ఓన్లీ ఫోటో కాపీ జెరాక్స్ కాపీ మాత్రం ఇవ్వండి. అంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైతే రాదో వాళ్ళకి ఏంటంటే ఫైనల్ ఫేజ్ వరకు అయితే వెయిట్ చేయమనేసి మనకైతే ఇక్కడైతే 10th లైన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఫైనల్ ఫేజ్ వరకు అయితే వెయిట్ చేసుకొని ఒకవేళ ఆ కాలేజీలోనే మేము చదువుకుంటాం జాయిన్ అవుతాం ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే అంటే ట్యూషన్ ఫీజు ఎవరికి రాదో వాళ్ళకైతే ఫుల్ ట్యూషన్ ఫీజు అనమాట మీరైతే కాలేజీలో కట్టాలి. ముందే కట్టకండి. అడిగినా సరే ఫైనల్ ఫేజ్ వరకు అయితే వెయిట్ చేసి మీరైతే కాలేజ్ ఫీ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది.